ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష బ్రహ్మ బిరుదు గ్రహీత కంచి శేషగిరిరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే గురుగారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? సో వృషభ రాశి వారికి ఏమో ఆదాయం అయితే వీళ్ళకు కూడా తక్కువ కనబడుతుంది, 2 కనబడుతుంది. వ్యయం మటుకు 8 కనబడటం అనేది ఉంది. అయితే రాజ్యపూజ్యం మటుకు పర్వాలేదు, బాగానే ఉంది, 7 ఉంది. అవమానం అయితే తక్కువ ఉంది, 3 ఉంది. అయితే ఇక్కడ వృషభ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు ఈ ఏడాది అంతా కూడా వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు సంభవించడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో ఆ ప్రాజెక్ట్ రద్దయిపోయిందనో, సో మిమ్మల్ని కొన్నాళ్ళు బెంచ్ మీద పెడుతున్నామనో, ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా ఈ ఐటీ రంగం, సాఫ్ట్వేర్ రంగాల్లో ఎవరైతే ఈ వృషభ రాశిలో జన్మించి ఉన్నారో వాళ్ళైతే కొంత ఇబ్బంది పడటం అనేది కూడా ఉంటుంది. అయితే అయినప్పటికీ కూడా వీళ్ళు ఒక చోట పోయినప్పటికీ కూడా మళ్ళీ సాధ్యమైనంత వరకు మళ్ళీ సంపాదించుకోగలిగే అదృష్టం అయితే ఈ ఏడాది ఉండటం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా మే నుంచి గురుడు కూడా లగ్నంలోకి రావటం, దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా చివరి నిమిషంలో వాళ్ళు బయటికి రావటం అనేది అయితే సంభవిస్తుంది. ఇక ఎవరైనా సరే ఇందులో దీర్ఘకాలిక రోగాలు అంటే షుగర్ కానీ, బీపీ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళు మాత్రం కొంతవరకు నియంత్రణ కొద్దిగా ఉండదు, తరచూ కంట్రోల్లో లేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది. సో ఆడవాళ్ళకి ముఖ్యంగా గొంతు సంబంధించిన సమస్యలు కూడా పెరగటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే మన వ్యాపారం, ఉద్యోగాలు కాకుండా, అంటే మనం ఇందాక ఐటీ, సాఫ్ట్వేర్ ఇలా 2 చెప్పుకున్నాం, అలా కాకుండా ఉద్యోగ రంగాలు కాకుండా వ్యాపార రంగాల్లో ఎవరైతే ఉంటారో వారికి ఎంత రాబడి బాగుంటుంది కానీ మిగలదు. ఖర్చు అనేది ఈ ఏడాది ఎక్కువ కనబడుతుంది. అయితే వీళ్ళ ఖర్చు అంటే మనకి కొంత ఇబ్బంది ఉంది. అంటే వీళ్ళు ఎవరైనా ఏమంటారు మిత్రులు నమ్మి వాళ్ళకి ఇచ్చి మోసపోవటం అనేది ఒకటి, తద్వారా ఖర్చు అనేది ఉండటం. రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే ఆడంబరాలకు పోయి ఖర్చు పెట్టడం, లగ్జరీస్. సో వాళ్ళ తాత 10,000 కారు భరించగలరు అనుకోండి, సంఘంలో పేరు ప్రతిష్టల కోసం 30,000 కారు ఉంటారు. సో అలా ఆడంబరాలకు పోయి ఖర్చు అవుతుంది వీళ్ళకి. సో అందుకని ఈ ఆడంబరాలు అనేది కొంతవరకు తగ్గించుకోగలిగితే ఈ వృషభ రాశి వారికి కూడా ఈ ఏడాది అనుకూలమైన కాలంగానే చెప్పవలసి ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ముఖ్యంగా మనకి ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో కొంతవరకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తర్వాత అది కూడా జూన్ లోపు, జూన్ దాటాక మళ్ళీ కొన్ని సెప్టెంబర్ నుంచి కొన్ని అనుకూలమైన పరిస్థితులు వస్తాయి వీళ్ళకి. సో ఒకసారి ఎవరు చేయలేని కొత్త ప్రాజెక్టులు కూడా వీరు అందుకోవడానికి ఉంటుంది. ఓకే. సో అందుకని ఆ రకంగా కూడా లాభపడటం అనేది ఉంటుంది. తర్వాత ఇదే వృషభ రాశిలో ఎవరైతే ఈ ముఖ్యంగా మనకి కావాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా అభివృద్ధి ఆశాజనకంగా ఉండటం అనేది ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు భూమికి సంబంధించిన వాడు, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే శని మాస్ ఫాలోయింగ్, అంటే మనకి క్లయింట్స్ని తేవటం అనుకోండి. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉంటారో వాళ్ళకి కొంతవరకు అదృష్టం అనేది చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా భూములు, ఇల్లులు ఇంకా రేట్లు అయితే ఆకాశాన్ని అందుకునేలాగా ఉంటాయి కనుక తద్వారా వాళ్ళైతే లాభపడటం అనేది అయితే ఉంటుంది. కనుక వృషభ రాశులు ముఖ్యంగా ఇలాంటి రంగాల్లో, నిర్మాణ రంగాల్లో ఎవరైతే ఉంటారో వారికైతే ఆశాజనకంగా ఉంటుందనే చెప్పవలసి ఉంటుంది. సో ప్రధానంగా మనం చెప్తున్నది ఏంటంటే వీళ్ళు ఏ రకంగా జాగ్రత్త తీసుకోవాలి అంటే ఆడంబరాలకు పోయి ఖర్చు పెట్టడం అనేది తక్కువ చూసుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కనుక ఈ ఆహార విహారాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే కనుక అవి కూడా కొంత కంట్రోల్లో ఉండటం అనేది ఉంటుంది. ఈ వృషభ రాశి వారు తీసుకోవాల్సిన పరిష్కారాలు, చేసుకోవాల్సినవి. రైట్. సో ఈ వృషభ రాశి వారంతా కూడా ఈ ఏడాది అంతా ఎక్కువ వెంకటేశ్వరుని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. ఎందుకని అంటే కనుక ఇక్కడ ఈ లగ్నంలోనే గురుడు సంవత్సరం పాటు ఉండటం అనేది ఉంటుంది. సో జనరల్గా గురుడికి శుక్రుడు, వృషభ రాశి అనేది కొద్దిగా శత్రు రాశి అవుతుంది. సో ఇక్కడ ఈ గురుడు చెడు ఫలితాలు ఇవ్వకుండా ఉండాలి అంటే కనుక తర్వాత ఏంటంటే అక్కడికి వచ్చేప్పటికి లాభంలో రాహు ఉంటాడు. ఈ లాభంలో రాహు వల్ల కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ బేరాలు కరెక్ట్గా నోటి దాకా వచ్చి లాస్ట్ మినిట్లో ఆగిపోవడానికి ఉంటుంది. సో అందుకని అలాంటి ప్రమాదం లేకుండా ఉండటం కోసం ఏంటంటే వెంకటేశ్వరుని కనుక కొద్దిగా క్రమం తప్పకుండా శనివారాలు పూజిస్తూ ఉంటే మంచి జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే పెద్ద పూజలు చేసుకోలేము అనుకున్నా కూడా ఈ శనివారాలు ఏం చేయాలంటే వెంకటేశ్వర స్వామికి దొరికితే నల్ల దాక్షలు పెట్టాలి నైవేద్యంగా, లేదంటే ఎండు ఖర్జూరాలు అని ఉంటాయి. సో మనం జనరల్గా సత్యనారాయణ మాతానికి వాటికి వాడుతుంటాం. సో ఆ ఎండు ఖర్జూరాలని కొద్దిగా నివేదనగా చూపుతూ ఉంటే మధ్య మధ్యలో శనివారాలు పూట
వాళ్ళకుండే ఇబ్బందులు చాలా వరకు తగ్గడానికైతే ఆస్కారం ఉంటుంది.